సభ్యులందరూ కలిసి వీరిద్దరిలోంచి చీఫ్ కంటెండర్ అవ్వడానికి అర్హులు ఎవరో అనర్హులు ఎవరో నిర్ణయించండి. సుదీర్ఘ మంత్రాలు చేయండి, తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా డెసిషన్ రండి. ఇద్దరు మంచి పర్ఫార్మర్స్, బట్ ఒక బ్యాలెన్స్ సిచ్యువేషన్ కి వచ్చినప్పుడు ఐ థింక్ లిటిల్ ప్రేరణ అగ్రెసివ్ వెళ్ళిపోతుంది. అంటే నేను ప్రధాని కోపడిపోయే వాళ్ళకి కనిపిస్తానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను బీపీ పేషెంట్, నాకు అసలు కోపం రాదు తెలుసా? ఐ వాంట్ నబీల్ ఒకటే, ఎందుకంటే స్ట్రాటజీస్ అనేది నబీల్ దగ్గర చాలా ఉంటాయి. ఎందుకంటే తనకి ప్రతి గేమ్ అర్థమైపోతుంది. నాకు తెలుసు సార్, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు సార్. నాకు వినే ఓపిక ఉంటేనే మనం చేయే శక్తి వస్తుంది. ఇప్పుడు ఆడు 8 మంది వినాలి, ఆడైనా అమ్మాయినా. ప్రేరణకు ఓపిక ఉందనిపిస్తుందా? ఏ డౌటా? కన్ఫర్మ్. పృథ్వీ, నేను సంచాలకుగా ఉన్నప్పుడు ఆల్రెడీ కమిటెడ్ ఉన్నా. నాకు ఫీమేల్ పవర్ చూడాలని ఉంది. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. ఇంటి సభ్యుల నిర్ణయ ప్రకారం చీఫ్ కంటెండర్ కి అర్హుడు అని నబీల్ ని సెలెక్ట్ చేశారు బిగ్ బాస్. చాలా బాధగా ఉండేది. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది. ఆడియన్స్ చూసారు, గేమ్ చూసుంటారు. దే విల్ లవ్ యూ, దే లవ్ యూ ఫర్ దిస్. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడారు, ఏదో అనుకోకుండా వచ్చింది. మిస్అండర్స్టాండ్ చేసుకుంటారా? అంటే ఆడు ఒక సైడ్ నుంచి మాత్రం వినేస్తాడు, ఇంకో సైడ్ నుంచి చూడు. అవసరం ఏముంది అంటున్నా. బోత్ సైడ్ సడన్ గా ఒక సైడ్ నుంచి ఏం వింటాడో లేదో చూస్తాడు, అదే నిజం అనుకుంటాడు. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉండేరా? అడిగితే క్రాక్ ఎవడి చెబితే అదే నిజమని నమ్ముతాడా? బట్ లిస్నింగ్ కేపబిలిటీస్ పెంచుకున్నాడు. నమ్ముతారా తల్లి? నమ్ముతారావా? ఈ ఇంట్లో ఒకటే క్లాన్, అలానే ఒకటే చీఫ్ ఉండబోతున్నారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇంటి సభ్యులందరూ వారి దగ్గర ఉన్న క్లాన్ బ్యాండ్స్ ని, మీ హారాలని స్టోర్ రూమ్ లో పెట్టండి. చేతుకున్న బ్రాస్లెట్ కూడా, అవాజీ కూడా, అన్ని ఇక్కడ కూడా ఉండే. ఇక్కడ నీడు కూర్చునే పొద్దున మనం ఏం కూర్చుకోవాలరా? చేతిలో కూడా సరైన సెంటెన్స్ ని బ్లాక్ స్టాండ్ లో పెడతారు, ఆ సభ్యుడు మెగా చీఫ్ అవుతారు. ఓకే అర్థమైంది. ఇది ఉంది కదా, అది తిప్పేది పట్టి ఇలా తిప్పు. సారీ, ఇలా తిప్పు. మధ్యలో ఎంటీ బ్లాక్స్ పెట్టు బాస్. ఈ టాస్క్ లో విజయం సాధించి మెగా చీఫ్ అయినందుకు నబీల్ మిమ్మల్ని బిగ్ బాస్ అభినందిస్తున్నారు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. అబ్బా, మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏంది రా చండాలమా? కర్మ పెద్దనాన్న, కర్మ. బ్లాగ్స్ తను ఏం చెప్పింది అన్ని యూజ్ చేసుకోవాలి. అంత సంచలకాయి ఉంటే షీ వుడ్ హావ్ టోల్డ్ కదా. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా చాలు. కాదురా, బ్లాగ్స్ ఎక్కడైనా పెట్టవచ్చు, కనీసం వాడు ఆడిన స్పీడ్ కోసమైనా ఇచ్చుంటే బాగుండేదని. 2 వీక్స్ నుంచి గేమ్ నుంచి అన్ని స్ట్రాటజీస్ బుక్ తిప్పుకోవాలి. రే, నువ్వు పావలా గద్దురుపై చేస్తున్నావు. సార్ చేసి నువ్వు ఓవరాక్షన్ చాలు వచ్చాయి. స్ట్రేంజర్స్ 8 members వాకింగ్ అవుతున్నారు. సో పులికి వేటాడడం నేర్పించాల్సిన అవసరం లేదు, అది వేటాడుతుంది, దాని తెలుసు. సో ఈ పులి లాగానే ఉంటుంది. ఎప్పుడైనా రానే తగ్గేదేలే. Yes, bye. చీఫ్ కంటెండర్స్ ఇద్దరికి బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ రాజయ్యేది ఎవరు? ఇది ఓపెన్, దిస్ ఇస్ ఓపెన్. సో ఇలా తిప్పి లోపలికి వెళ్ళకి ముందర మాత్రం మర్చిపోకే. ఈ మూమెంట్ గుర్తుంచుకో. స్పేస్ ఉన్నప్పుడు ఎంటీ బ్లాక్, పక్కన ఎంటీ, పక్కన ఎంటీ. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెల్లరగిపోతారు అంతే. IAM స్పేస్ NEGAM. ఐకి స్పేస్ ఉందా? IAM కంటిన్యూషన్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నో 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 వాడి కాన్సన్ట్రేషన్ కంటే నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. నీకు షుగర్ ఉందా భయ్యా? వచ్చాగట్లేదు కదా అందుకు. ప్రేరణ, బిగ్ బాస్ మీ ప్రకారం విజేతలు ఎవరు? నబీల్ బిగ్ బాస్. దెబ్బ అదర్స్ కదా.
ఈ టాస్క్ లో విజయం సాధించి మెగా చీఫ్ అయినందుకు నబీల్ మిమ్మల్ని బిగ్ బాస్ అభినందిస్తున్నారు. పురుషోత్తం అద్దర కొట్టేశావు, నువ్వు సామాన్యుడు కాదు. మినిస్టర్ గారు 2 చేతులు కలవడానికి మొండికేస్తున్నట్టున్నాయి. అదే రాజకీయం కదా, హ్యాండిల్ మధ్య కోఆపరేషన్ తక్కువ. నా వల్ల ఇంత క్లియర్ అయిపోయిందా? అనవసరంగా నోటుకొచ్చేట్టు వాగేశారు. ఈ విషయం ఇప్పుడు అని తెలిస్తే కరడు గట్టిన రేపిస్తే కత్తెర గట్టి దొరికేట్టు అయిపోతుంది నా బతుకు. ఫ్లాష్ బ్యాక్. ఐకి స్పేస్ ఉందా? IAM కంటిన్యూస్. అంత సంచాలక అయి ఉంటే షీ వుడ్ హావ్ టోల్డ్ కదా, కరెక్ట్ గా పెట్టు. అది కూడా చెప్పకుండా ఏంట్రా సంచాలకు? కనీసం వాడు ఆడిన స్పీడ్ కోసమైనా ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా, బెయిల్ అంటే ఇవ్వండి. లాయర్ గారు చెప్తున్నారు కదా. స్టార్ట్ అయినా మమ్మీ టీవీ సీరియల్ ఇది. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తుంటావు నువ్వు. సూపర్. మరి ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. వీళ్ళ మీద కోపం ఉందా? వీళ్ళ మీద ఉండాలి నీకు. వాళ్ళకి లేని ఐడియాలు నువ్విస్తావేంట్రా? అసలే బుసలు కొట్టేస్తున్నాడు. అన్ని బ్లాక్స్ యూజ్ చేయమని చెప్పాలా? దట్స్ నాట్ మై జాబ్. అంత చేశాడు కదా, అంత స్పీడ్ గా వచ్చా, అది ఒక్కటి నువ్వు చేయడానికి అవ్వదు కదా. మేబీ ఆర్ మైండ్ లో నువ్వు అవ్వకూడదు, వాడు అవ్వాలి అని ఉండిందేమో. ఫ్రెండ్ అయిందని నేను సైలెంట్ గా ఊరుకున్నాను. పోయి ఉంటున్నా అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? నువ్వు రా, 2 weeks నుంచి గుల ఏందో నాకైతే అర్థమైతే లేదురా. కామయ్యావా లేదా ఇంకా అదే మొహంలో ఉన్నావా? ప్లీజ్ నాకు కొంచెం టైం కావాలి. ఓకే తీసుకో. ఏం చేస్తాన్నావు రైడా? ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకొని బ్లూ ఇస్తున్నావా? బ్లూ ఇస్తానవారా? లైట్లన్నీ పెట్టుకొని. మీలో నుంచి ఒకరు కాసేపట్లో ఇంటి నుంచి బయటికి వెళ్లబోతున్నారు. నిఖిల్, నబీల్ మరియు మణికంఠ సేఫ్ గా ఉన్నారు. How is it possible? How is it possible? How would I know, sir? ఆదిత్య, విష్ణుప్రియ, నైనిక మీలో నుంచి ఒకరు బిగ్ బాస్ ఇంటిని వదిలి వెళ్లనున్నారు. నేను బట్టలే ప్యాక్ చేయను. మీరు ఎలా పంపిస్తారు నేను చూస్తా. నేను బట్టలే ప్యాక్ చేయను. అతి తెలివితేటలు ఇక్కడ ప్రదర్శించొద్దండి, మీ తాండాలో ప్రదర్శించుకోండి. బాస్ నేను ఆదిత్య అన్నని తీసుకెళ్తా. నువ్వు కూడా చౌర్కా ప్రతిదానికి ఆడపిల్లకి ఏడుపు ఒకటి. ఆ ఏడ్చే కదా ఇంటికి వెళ్ళారంటే గారు మీ అనుబంధాలు తర్వాత ముందు ఈ బెల్ట్ షాప్ తేల్చండి. ఓటింగ్ ఇక అంత ఎవ్వడికి వాడు మహానటులు. ఇన్ని రోజులు ఎన్నో క్లాన్స్, ఎంతో మంది చీఫ్స్ ఉన్నారు. కానీ ఇప్పటి నుంచి ఒకటే క్లాన్, ఒక్కడే చీఫ్ ఉండబోతున్నారు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. నిన్న మీరే చెప్పారు కదండి. అది నిన్నరా?